మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు స్లీప్ పారాలిసిస్ వీడియో. స్లీప్ పారాలిసిస్ అంటే ఏమిటి? నిద్రకు వెళ్ళే సమయం లేదా లేచే సమయంలో తాత్కాలికంగా కదలలేకపోవటం. కొన్నిసార్లు భయంకరమైన భ్రమలు రావటం అంటే హెల్యూజినేషన్స్ మరియు ఛాతీ పైన ఒత్తిడి అనిపించడం ఉంటుంది. కొన్ని సెకన్ల నుంచి 2 నిమిషాల వరకు ఇది ఉండవచ్చు. మానసికంగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ శరీరం కదలకుండా ఉండే దాన్ని ఆర్ఈఎం అంటారు. ఇది నిద్ర సమయంలో జరుగుతుంది. దీనికి కారణాలు ఎలా ఉంటాయంటే నిద్ర లేకపోవటం, మానసిక ఒత్తిడి లేదా ఆందోళన, తల పైకి పెట్టి వెనుదిరిగి పడుకోవటం, నార్కోలెప్సీ వంటి నిద్ర సంబంధిత సమస్యలు. కుటుంబ సభ్యుల్లో ఇదే సమస్య ఉంటే జన్యుపరంగా కూడా ఇది రావచ్చు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే శరీరాన్ని కదలలేకపోవటం, చుట్టూ ఉన్న పరిస్థితులు తెలిసినట్టు అనిపించడం, ఛాతీ మీద భారంగా ఉండడం, దృష్టి లేదా శబ్ద భ్రమలు, తీవ్ర భయం లేదా ఆందోళనగా అనిపించటం. దీన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఒక నిర్దిష్ట పట్టికను పాటించాలి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవాలి, లేవాలి. నిద్రలేమిని నివారించుకోవాలి. రోజుకు కనీసం 7-9 గంటల వరకు నిద్రపోవాలి. నిద్రపోతున్న పద్ధతిని మార్చుకోవాలి. వెన్నుతిరిగి పడుకోవడాన్ని మానండి. పక్కకు తిరిగి పడుకోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ధ్యానం, లోతైన శ్వాసను తీసుకోవడం లాంటి పద్ధతులు ఉపయోగించండి. నిద్రకు ముందు కాఫీ, నికోటిన్, భారమైన భోజనాన్ని మానాలి. గది చల్లగా, నిశ్శబ్దంగా మరియు చీకటిగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ స్క్రీనింగ్లు తగ్గించాలి. నిద్రకు ముందు బ్లూ లైట్‌ని ఎక్కువగా చూడకూడదు. తరచుగా ఇలా జరుగుతుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.